తిరుపతి ఫిల్మ్ సొసైటీ, మూల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో ఏప్రిల్ 15న శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి సనాతన ధర్మ ప్రవచన శిరోమణి చాగంటి కోటేశ్వరరావుచే భగవన్ నామ వైభవం అనే అంశంపై ప్రవచనం ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియం నందు బుధవారం సాయంత్రం 5 గంటలకు జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, అధ్యక్షులు వైస్ బాబు, ఎడిటర్ షేక్ గుల్జార్ గౌస్, అనసూయ, కేజీకే ఫౌండేషన్ కె గిరిధర్ కుమార్, ఉపాధ్యక్షురాలు రాజలక్ష్మి, యు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భగవన్ నామ వైభవం, సనాతన ధర్మం, సనాతన జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే భగవన్ నామ వైభవం ఈరోజు సమాజంలో మనం పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం, ఆఖరికి మన మనసు కూడా కలుషితమైపోతున్నాయి. ఈ కలుషితమైన మనసును రంజింపజేయాలంటే ఇటువంటి మహానుభావులు ప్రవచనాలంటే సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో తిరుపతి ఫిల్మ్ సొసైటీ గురుగారైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారిని రిక్వెస్ట్ చేశాము. మా తిరుపతి ఫిల్మ్ సొసైటీ ద్వారా మీ ప్రవచన కార్యక్రమాలు మాకు ఒక కార్యక్రమాలు రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మా గిరిధర్ గారు, చాగంటి కోటేశ్వర గారు వచ్చినారండి, మనం పోయి కలుద్దామని చెప్పారు. ఆయన తిరుపతి ఫిల్మ్ సొసైటీ తిన్నారు, మీకు డేట్ ఇస్తానని చెప్పారు. ఆ డేట్ ప్రకారం మాకు తిరుపతికి మన ఏప్రిల్ 15వ తేదీ డేట్ ఇచ్చారు. ఆ డేట్ కూడా సమాజం బాగుండాలనే ఉద్దేశంతో భగవన్ నామ వైభవం అనే కార్యక్రమాన్ని ఆయన నామకరణం చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్న ఒక దృక్పథాన్ని బయటికి తీసి వారందరూ కూడా ప్రశాంత జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి అనేక మంది ప్రవచనకర్తలు ఉన్నా కూడా చాగంటి వారి యొక్క ప్రవచనం అనేది ఈరోజు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది సమాజం అందరికీ తెలిసిందే. దీనిలో దృష్టిలో పెట్టుకునే మా గిరికుమార్ గారు, అలాగే తిరుపతి ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ వైఎస్ బాబు గారు, చైర్మన్ వేణుగోపాల్ సహకారంతో హైందవ సంస్కృతిని నిర్మించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చాగంటి కోటేశ్వర కార్యక్రమాన్ని మహతిలో 15వ తారీఖు అంటే బుధవారం సాయంత్రం 5 గంటల కాడి నుంచి 8:30 దాకా కూడా వివిధ కళాకారుల చేత, ఎందుకంటే రఘునాథ్ గారి చేత మరి సంగీత విభావరి, అలాగే మరి శ్రీనివాసు ధనశ్రీ చేత శివశక్తి అనేది కార్యక్రమం. దాని తదనంతరం మరి చాగంటి కోటేశ్వరరావు గారి సమాజానికి, నేటి సమాజంలో ఉన్న చెడును పోగొట్టేందుకు ప్రయత్నంలో భాగంగా హైందవ సాంప్రదాయ హిందూ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చాగంటి కోటేశ్వరరావు కార్యక్రమం నిర్మించాం. కాబట్టి తిరుపతి ఫిల్మ్ సొసైటీ తరఫున, కార్యవర్గ సభ్యులు అందరి తరఫున కూడా తిరుపతిలో ఉన్న ప్రజానికి కేవలం ఉచితంగానే కార్యక్రమం అందరికీ కూడా అవకాశం ఉంది. చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, సరస్వతి పుత్రుడు, భగవత్ స్వరూపులు, సనాతన ధర్మ ప్రవచన చక్రవర్తి అయిన చాగంటి గారు ఇచ్చేయడం జరిగింది. లాస్ట్ మంత్ ఆయన రిక్వెస్ట్ చేయడం, తిరుపతిలో మొదటిసారి ఆయన తిరుపతి దేవస్థానం సహకారం యాక్చువల్గా ఫిల్మ్ సొసైటీ, కేజీకే ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ప్రవచనాలు, భగవన్నామ వైభవం గురించి, భగవంతుడు ఆయన ప్రాశస్త్యం అనేది చాలా ప్రత్యేకంగా ఎత్తుకుంటే ఇప్పుడున్న యువతకి దాని గురించి పెద్దగా అవగాహన లేదు. వాళ్ళు పోయే చెడు మార్గాలు అయితే ఏంటి, ప్రత్యేకంగా చెప్పాలంటే డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా విలువలు లేకుండా మానవంగాలు, హత్యలు, ఇట్లాంటివన్నీ కూడా మన భగవన్నామ భావం గురించి, భగవత్ స్వరూపుడు మనం తీసుకున్న జీవితం మానవతా విలువలతో మనం గడపాలని ప్రత్యేక ప్రవచనాలు చెప్పాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రత్యేక సలహా
ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారిచే తిరుపతి ఫిలిం సొసైటీ ఒక ప్రత్యేక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది మహతిలో 15వ తేదీ. దీనికి విద్యార్థులు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాబోయే తరాల్లో వాళ్ళదే భవిష్యత్తు. సో స్టూడెంట్స్ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల్ని కూడా తీసుకురండి. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళలో నిగుడీకృతమైనటువంటి శక్తిని బయటకు తీయడానికి ఇది ఒక సదవకాశం. ప్రవేశం ఉచితం. ఎప్పుడైనా 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8:30 వరకు ఉంటుంది. వారి ఉపన్యాసం విని అందరూ కూడా తమకు తాముగా మార్పు తెచ్చుకొని మంచి పిల్లలుగా ఎదుగుతారని మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము. థ్యాంక్ యూ వెరీ మచ్.